హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ రొమాంటిక్ మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తన మగతనాన్ని కోల్పోతాడు. ఆ ప్రమాదం అతని జీవితాన్ని శాపంగా మార్చింది. ఒంట్లో శక్తి కోల్పోయి అతని గన్ను తుప్పు పట్టిపోయిన సమయంలో నడి రోడ్డులో ఒక అందమైన అమ్మాయి అతన్ని ముద్దులతో మళ్ళీ వేడెక్కిస్తుంది. అన్నీ మర్చిపోయి ఆమెతో సంతోషంగా ఉన్నప్పుడు మనోడికి జాక్‌పాట్ తగులుతుంది. ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా మనోడి గన్నుతో ప్రాక్టీస్ మొదలుపెడుతుంది. ఆ ఇద్దరు అమ్మాయిలతో బాగా ఎంజాయ్ చేస్తాడు. అదే వాడు చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు వాడిని మళ్ళీ కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తుంది. అసలు ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? వీడి గన్‌తో ఎందుకు ప్రాక్టీస్ చేశారు? వాడి వీణలు సవరించి ఎందుకు తెంపేశారని తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే ఒక పెద్ద నగరం చూపిస్తారు. ఇక్కడే మన హీరో అలెక్స్ ర్యాపిడో బైక్ నడుపుతూ జీవనం సాగిస్తూ ఉంటాడు. నగరంలో ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. కాబట్టి బైక్, టాక్సీలకి డిమాండ్ చాలా ఎక్కువ. అలాగే ఒకరోజు అలెక్స్ ఒక అబ్బాయిని తన గమ్యస్థానానికి చేరుస్తాడు. అతను అక్కడి నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో అతని కళ్ళు ఒక అందమైన అమ్మాయి మీద పడతాయి. ఆమె ఎక్కడికో వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. అలెక్స్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి తాను బైక్ డ్రైవర్నని చెప్తాడు. ఆమె డబ్బులు మాట్లాడుకుని బేరం కుదిరాక అతని బైక్ వెనక కూర్చుంటుంది. ఆమె పేరు సారా. కొద్దిసేపట్లోనే అలెక్స్ సారాని ఆమె గమ్యస్థానం దగ్గర చేరుస్తాడు. సారా అతని చేతిలో డబ్బులు పెట్టబోతూ ఉండగా, నాకిక్కడ కొద్దిసేపే సమయం పడుతుంది, నేను మీతో తిరిగి వెళ్ళాలనుకుంటున్నానని చెప్తుంది. అలెక్స్ కూడా సరే అని చెప్పి డబ్బు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఇవ్వమని చెప్తాడు. సారా దగ్గరలోనే ఉన్న ఒక చిన్న బట్టల షాప్లోకి వెళ్తుంది. అలెక్స్ బయటే ఒక చోట కూర్చుని తన ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. కొంచెం సేపు తర్వాత షాప్ లోపల నుంచి సారా ఆమె స్నేహితురాలు కలిసి నవ్వుతూ కేకలు వేస్తూ ఇంకా ఏవో దారుణమైన పనులు చేస్తున్న ఉత్తేజకరమైన అరుపులు అలెక్స్కి వినిపిస్తాయి. ఆ అరుపులు విని అలెక్స్ మెల్లగా షాపు దగ్గరికి వెళ్తాడు. లోపలికి తొంగి చూసిన అలెక్స్ ఆ ఇద్దరు అమ్మాయిలు చేసేది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అతను అక్కడే ఆగిపోయి వాళ్ళని అలాగే చూస్తూ ఉంటాడు. కానీ అలాంటి రొమాంటిక్ దృశ్యం చూసిన తర్వాత కూడా అలెక్స్ శరీరంలో ఎలాంటి మార్పు ఉండదు. అతని బాడీ ఏమాత్రం స్పందించదు. కొద్దిసేపటి తర్వాత సారా బయటికి వచ్చేస్తుంది. అలెక్స్ ఆమెని తన ఇంటి దగ్గర వదిలిపెడతాడు. దిగిపోతూ సారా, నాకు మీ నెంబర్ ఇవ్వండి, అవసరమైతే నేను మిమ్మల్ని మళ్ళీ పిలవడానికి వీలవుతుందని చెప్తుంది. అలెక్స్ తన నెంబర్ ఇచ్చేస్తాడు. వెంటనే సారా అతని ఫోన్కి రింగ్ ఇస్తుంది. ఇద్దరూ వాళ్ళ పేర్లు చెప్పుకుని నెంబర్లు మార్చుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ దారులో వాళ్ళు వెళ్ళిపోతారు. రోజంతా కష్టపడి పనిచేసిన అలెక్స్ సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. అలెక్స్ తన తమ్ముడు రాజ్తో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉంటాడు. వీళ్ళిద్దరికీ వినయ్ ఇంకా శ్యామ్ అనే ఇద్దరు స్నేహితులున్నారు. వీళ్ళు తరచుగా వీళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంటికి రాగానే అలెక్స్ మళ్ళీ ఫోన్లో గేమ్ ఆడడం మొదలు పెడతాడు. పక్కనే ఉన్న రాజు, వినయ్, శ్యామ్ ముగ్గురు కలిసి ఫోన్లో దబిడిదిబిడి వీడియోలు చూస్తూ ఉంటారు. వాళ్లలో ఒకడైన శ్యాము అలెక్స్ని కూడా చూడమని అడుగుతాడు. కానీ అలెక్స్ కరాఖండిగా నేను చూడనని చెప్పేస్తాడు. రాజు తన స్నేహితులతో వీడికి అలాంటివి చూడటం ఇష్టం ఉండదని చెప్తాడు. దాంతో వినయ్, శ్యాము అలెక్స్ని వెటకారం చేయడం మొదలు పెడతారు. మరుసటి రోజు కూడా అలెక్స్ తన పని చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే అతనికి అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. అలెక్స్ స్నేహితులు అతన్ని ఉత్తేజపరిచే ఉద్దేశంతో ఆమెను ఇంటికి పిలిపించుంటారు. ఆ అమ్మాయి అలెక్స్ని ప్రలోభ పెట్టడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ అలెక్స్ మాత్రం వేడెక్కడు. తన ప్రయత్నం ఫలించకపోవడంతో ఆ అమ్మాయి కోపంతో వెళ్ళిపోతుంది. అలెక్స్కి తన లోపం గురించి బాగా తెలుసు. అతనికి నిజంగానే ఆ అమ్మాయితో గడపాలని ఉన్నా కూడా అతని గన్ పనిచేయదు. రాత్రిపూట వినయ్, శ్యామ్ మళ్ళీ అలెక్స్ ఇంట్లో ఉంటారు. అప్పుడు రాజు వాళ్లతో, అలెక్స్ ఒకప్పుడు చాలా బాగా ఉండేవాడు, తన ప్రియురాలితో సంతోషంగా ఉండేవాడు. కానీ ఒక రోడ్డు ప్రమాదంలో అతనికి గాయమైంది. ఆ గాయం వల్లే అతని గన్ పనిచేయడం లేదు. దాంతో అతని ప్రియురాలు కూడా అతన్ని వదిలి వెళ్ళిపోయిందని విచారంగా చెప్తూ ఉంటాడు. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం అలెక్స్కి తన మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే అతని గన్ తిరిగి మళ్ళీ పనిచేస్తుందని రాజు చెప్తాడు. ఈ విషయం విన్న స్నేహితులు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అలెక్స్ని ఇకపై ఆట పట్టించకూడదని నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ సీన్లో మళ్ళీ రోజంతా పనిచేసి అలెక్స్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో అతని ఫోన్కి సారా మెసేజ్ వస్తుంది. ఆమెకు ఇప్పుడు బైక్ అవసరం ఉందని వెంటనే రమ్మని అడుగుతుంది. అలెక్స్ సంతోషంగా ఆమె దగ్గరికి బయలుదేరతాడు. కొద్దిసేపటికే సారా చెప్పిన చోట ఒక నిశ్శబ్దమైన స్ట్రీట్లో అలెక్స్ బైక్ ఆపుతాడు. అప్పుడు బైక్ దిగి సారా,
నిన్న నేను నా ఫ్రెండ్ కలిసి షాప్‌లో ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఎందుకు దాక్కుని చూస్తున్నావని సూటిగా అడిగేస్తుంది. అలెక్స్ మౌనంగా ఉండిపోతాడు. సారా మేమిద్దరం నిన్ను చూసామని చెప్తుంది. అలెక్స్ వెంటనే క్షమాపణ చెప్పడం మొదలుపెడతాడు. ఈలోగా సారా ఒక్కసారిగా అలెక్స్‌ని ముద్దు పెట్టుకోవడం మొదలుపెడుతుంది. సారా ముద్దు పెట్టుకోగానే అలెక్స్ శరీరం మెల్లగా వేడెక్కుతుంది. చాలా సంవత్సరాల తర్వాత అతని శక్తి అతనికి తిరిగొస్తుంది. అతని గన్ మళ్ళీ పనిచేస్తుంది. ఆ ఇద్దరూ అక్కడే తమ భావాలను పంచుకుంటారు. తర్వాత అలెక్స్ సారాను ఆమె గమ్యస్థానానికి చేర్చి తన కథంతా చెప్తాడు. ఒక ప్రమాదం వల్ల నా పవర్ మొత్తం పోయింది. నువ్వు ముద్దు పెట్టుకోగానే మళ్ళీ అది తిరిగొచ్చింది అని చెప్తాడు. ఇది విని సారా కూడా చాలా సంతోషపడుతుంది. ఆమె డబ్బులు ఇవ్వబోతూ ఉంటే అలెక్స్ తీసుకోడు. నిజానికి అలెక్స్కి సారా మొదటి చూపులోనే నచ్చింది. అందుకే ఆమె ముద్దు పెట్టగానే అతన్ని గన్నుకి పట్టిన తుప్పు వదిలిపోయింది. మరుసటి రోజు సారా పిలవగానే అలెక్స్ ఆమె దగ్గరికి వెళ్తాడు. ఈసారి అతను ఒక ఖరీదైన గిఫ్ట్ తీసుకొస్తాడు. ఆ గిఫ్ట్లో ముఖానికి రాసుకునే నూనె ఉంటుంది. అది ముఖానికి మంచి కాంతినిస్తుంది. సారా ఆ గిఫ్ట్ని ఎంతో ఇష్టపడుతుంది. బైక్లో వెళ్తూ ఉండగా సారా, నిన్న షాప్లో నా పక్కన ఉంది కదా మా ఫ్రెండ్ దీప్తి, ఆమె నిన్ను కలవాలని అడుగుతోందని చెప్తుంది. ఆ తర్వాత దీప్తి షాప్కి వెళ్ళమని అలెక్స్కి చెప్తుంది. కొద్దిసేపట్లోనే అలెక్స్ సారా ఇద్దరు కలిసి దీప్తి షాప్కి చేరుకుంటారు. దీప్తి సారాకు పాత స్నేహితురాలు. దీప్తి వాళ్ళిద్దరిని లోపలికి ఆహ్వానిస్తుంది. ఆమె అలెక్స్తో, ఒకవేళ మేమిద్దరం నీ ముందే రొమాంటిక్గా ఉంటే నీకేమనిపిస్తుందని అడుగుతుంది. ఆ తర్వాత దీప్తి అలెక్స్ ముందే సారాను ముద్దు పెట్టుకోవడం మొదలు పెడుతుంది. అలెక్స్ మౌనంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. ఆ దృశ్యాన్ని చూసిన అలెక్స్ ఉత్తేజపడతాడు. ఆ ఇద్దరమ్మాయిలు అలెక్స్ను కూడా తమతో చేర్చుకుంటారు. ఆ తర్వాత అలెక్స్ ఆ ఇద్దరమ్మాయిలతో దబిడిదిబిడి చేస్తాడు. ఆ రాత్రి అలెక్స్ ఇంటికి రాగానే తన తమ్ముడు రాజు స్నేహితులు వినయ్, శ్యామ్ కనిపిస్తారు. అలెక్స్ చాలా సంతోషంగా ఉంటాడు. ఈరోజు నేను ఇద్దరమ్మాయిలతో చాలా ఎంజాయ్ చేశాను. నా గన్ ఇప్పుడు పూర్తిగా తిరిగి పనిచేస్తుంది అని వాళ్ళతో చెప్తాడు. అలెక్స్ మాటలు విని అందరూ ఆనందపడతారు. ఆ సంతోషంలో వాళ్ళు మందు తాగడం మొదలు పెడతారు. ఇక అప్పటి నుంచి అలెక్స్ ప్రతి ఉదయం సారా దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత దీప్తి షాప్కి వెళ్ళి ఆ ఇద్దరమ్మాయిలతో సమయం గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రాత్రి ఇంటికి వచ్చాక తన స్నేహితులకు ఆ విషయాలన్నీ వివరంగా చెప్తాడు. అయితే వాళ్ళ పేర్లు మాత్రం గోప్యంగా ఉంచుతాడు. ఎందుకంటే వాళ్ళ పరువు పోతుందని అతను భయపడతాడు. ఒక రాత్రి అలెక్స్ ఇంటికి రాగానే ఇంటి బయట రాజ్ కనిపిస్తాడు. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు. మాటల మధ్యలో రాజ్, నీకు పెళ్లి చేసే వయసు దాటిపోతుంది, నువ్వు పెళ్లి చేసుకోవడం మంచిదని చెప్తాడు. రాజ్ మాట అలెక్స్కి కూడా నచ్చడంతో అతను ఆలోచనలో పడతాడు. అలెక్స్ సారాని, దీప్తిని ఇద్దరిని ప్రేమిస్తున్నాడు. అందుకే ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకోలేకపోతాడు. రాజ్ అతనితో, నువ్వు ఇద్దరితోనూ మాట్లాడి చూడు, ఎవరు ఒప్పుకుంటే వాళ్ళని పెళ్లి చేసుకో అని సలహా ఇస్తాడు. మరుసటి రోజు ఆ ఇద్దరమ్మాయిల్ని జుర్రుకున్న తర్వాత అలెక్స్, నేను మీ ఇద్దరిని ప్రేమిస్తున్నాను, మీలో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్తాడు. అలెక్స్ మాట విని ఆ ఇద్దరూ నవ్వుకుంటారు. మేము ఇప్పటికే పెళ్ళైన వాళ్ళమే, మా భర్తలు మా కోరికలు తీర్చకుండా వేరే అమ్మాయిలతో ఉంటున్నారు. అందుకే మేము కూడా ఇతరులతో సంతోషంగా ఉండటం మొదలుపెట్టాం. మేము నీ గన్నుతో సమయం గడపగలం, కానీ నిన్ను పెళ్లి చేసుకోలేము అని వాళ్ళు చెప్పేస్తారు. ఆ మాటలు విని అలెక్స్ చాలా నిరాశపడతాడు. బైక్పై వెళ్ళిపోతూ అలెక్స్ సారాను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోమని అడుగుతాడు. సారా అతనితో, నువ్వు మాతో సంతోషంగా ఉండు, పెళ్లి అనే ఆలోచన నీ మనసు నుంచి తీసే అని స్పష్టంగా చెప్తుంది. అలెక్స్ అక్కడి నుండి నిరాశగా వెళ్ళిపోతాడు. సారా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా ఆమె ఎదురుగా ఆమె భర్త వినయ్ వస్తాడు. వినయ్ ఎవరో కాదు, అలెక్స్ స్నేహితుడు. వినయ్ అలెక్స్ సారా మధ్య జరిగిన సంభాషణ అంతా విన్నాడు. అలెక్స్ తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుంటాడు. అలెక్స్ ఇంటికి చేరుకోగానే వెనక నుంచి వచ్చిన వినయ్ అతన్ని పట్టుకుని బలవంతంగా లోపలికి లాక్కెళ్లి కొట్టడం మొదలు పెడతాడు. నా భార్యతోనే నువ్వు సంబంధం పెట్టుకుంటావా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలెక్స్, అయ్యో సారా నీ భార్య అని నాకు నిజంగా తెలీదు అని చాలా వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలెక్స్ మాటలు విని అలెక్స్ తప్పు చేయలేదని వినయ్ కూడా అర్థమవుతుంది. దాంతో అతను కొట్టడం ఆపేసి సారాకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు కథేంటంటే, అలెక్స్ అతని తమ్ముడి స్నేహితులు వినయ్, శ్యామ్. వీళ్లలో వినయ్ భార్య సారా, శ్యామ్ భార్య దీప్తి. వినయ్, శ్యామ్ ఇద్దరు తరచుగా అలెక్స్ ఇంటికి వేరే అమ్మాయిలను తీసుకొచ్చి సరదాగా గడుపుతూ ఉంటారు. ఈ విషయం సారాకు, దీప్తికి తెలిసినప్పుడు వాళ్ళు తమ భర్తలపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారమే సారా అలెక్స్ దగ్గరికి బైక్ ఎక్కడానికి వచ్చింది. ఆ తర్వాత అతని గన్ను తిరిగి పనిచేసేలా చేసింది. ఆ తర్వాత అలెక్స్ని దీప్తి షాప్కి తీసుకురావడం, వాళ్ళిద్దరూ అతన్ని తమతో చేర్చుకోవడం అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఆ ఇద్దరు అమ్మాయిలు తమ భర్తలపై పగ తీర్చుకున్నారు. కానీ ఆ గొడవలో అలెక్స్ మనసు మళ్ళీ ముక్కలైపోతుంది. ఈ బాధలో అతని గన్ను మళ్ళీ తుప్పు పడిపోతుందేమోనన్న భయంతోనే
ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.